హాయ్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ సాయిరాం. రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జనవరి నెల వచ్చిందంటే సంక్రాంతి ఒక ప్రత్యేకమైన పండుగ. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరనుకోండి. ముఖ్యంగా ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలో ఉన్నాం. ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అసలు ఏర్పాట్లు ఏం చేస్తున్నారు, ఏ విధంగా ఉన్నాయని మనం ఒకసారి చూద్దాం. లోపలికి వెళ్ళి రండి ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ ఇదంతా కూడా ఎంట్రన్స్, లోపల తోటలోకి రావడానికి మొత్తం అంతా కూడా మంచి కలర్ఫుల్గా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి మొత్తం ఒక చెక్కకు సంబంధించిన ఒక షేప్, ఒక స్తంభాలు లాంటి ఆకారాలన్నీ కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు వర్కర్స్ అందరూ కూడా. చూసుకోవచ్చు. ఇదంతా కూడా విశాలమైన ఒక కొబ్బరి తోటలో సంక్రాంతి సంబరాల కోసం అయితే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మొత్తం ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, వచ్చిన వాళ్ళకి ఎటువంటి నడవడానికి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేల మొత్తం కూడా చదును చేసే కార్యక్రమాలు కూడా అంతా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా చూసుకోవచ్చు. అసలు మా పశ్చిమ గోదావరి జిల్లా అంటే పచ్చదనానికి మారుపేరు. ముఖ్యంగా అసలు గుర్తొచ్చేది ఇక్కడ ఉభయ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలంటే ముఖ్యంగా కొబ్బరి చెట్లు ఆహ్లాదకరమైన ప్రదేశాల్లో మొత్తం ఇటువంటి సంక్రాంతి సంబరాలు జరగడం అనేది కూడా చాలా అంటే ప్రతి ఒక్కరికి సంతోషకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. చూద్దాం, ఇంకా లోపల ఎన్నో ఏర్పాట్లు కూడా నడుస్తున్నాయి, ఎన్నో ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అవి కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. చూసుకోవచ్చు. ఇదంతా కూడా విశాలమైన వాతావరణంలో కొబ్బరి తోటల మధ్యలో మొత్తము కూడా ఇప్పుడు మనకి ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత ఇదంతా విశాలమైన ప్రదేశం. ఇక్కడ కొన్ని రకాల వినోద కార్యక్రమాలు కూడా చేస్తారు ఇక్కడ. ఇదంతా కూడా ఇప్పుడు ప్రతి ఏడు కూడా అసలు యలమంచిలంటే ఒక సంక్రాంతి సంబరాలకి ఒక ప్రసిద్ధి చెందిన ప్రాంతం అయిపోయింది. ఎందుకంటే ఇంచుమించుగా కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సంక్రాంతి సంబరాలను అయితే ఇక్కడ అంగరంగ వైభవంగా ఇక్కడైతే ఏర్పాట్లు చేసి చాలా వైభవంగా చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు నిర్వాహకులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా ఉంటుంది ఈసారి? ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది మనకి ఇక్కడ ఏర్పాట్లు, ఈ సంక్రాంతి సంబరాలు? ముఖ్యంగా యలమంచిలు అంటే ఒక పేరు వచ్చేసింది మొత్తం ప్రపంచవ్యాప్తంగా. ఎక్కడెక్కడ నుండో కూడా సంక్రాంతి సంబరాలకి యలమంచిలు వస్తున్నారు చాలామంది. ఇప్పుడు ఉభయ గోదావరి వచ్చారంటే యలమంచిలు వెళ్ళాలరా అన్న స్థాయికి వచ్చేసింది మీ సంక్రాంతి సంబరాలు. ఎలా ఉండిపోతుంది ఈసారి? అందరికీ ముందుగా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మరి సంక్రాంతి అంటేనే గోదావరి జిల్లాకి ఎక్కడ కర్ణాటక నుంచి, హైదరాబాద్ నుంచి, అన్ని సిటీల నుంచి కూడా వస్తున్నారు. వీళ్ళకి కోనసీమ గోదావరి జిల్లాలు అంటేనే సంక్రాంతి గుర్తొస్తుంది. ఆ పల్లెటూరు వాతావరణం ఇవన్నీ కూడా తెలియజేసి ఇక్కడ చూపించాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా ఏర్పాట్లు. మళ్ళీ ఒకటి లేకుండా కూడా అన్నీ ఇంకెక్కడికి వస్తే మొత్తం లేడీస్కి సంబంధించి పిల్లలకి సంబంధించి జెంట్స్కి సంబంధించి జెంట్స్కి అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. గేమ్స్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ, ఈవెంట్స్ కానీ. అలాగే వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇబ్బంది కూడా పడకూడదని చెప్పి మార్నింగ్ టిఫిన్ నుంచి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, మధ్యలో కూడా 27 రకాల స్వీట్లు అన్నీ. మళ్ళీ మా అమ్మవారి గుళ్ళోకి వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్లు. అంటే గోదావరి జిల్లా అంటే యలమంచిలి, మా ఊరి పేరు గుర్తుండిపోయేలా చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. సార్ మనతో పాటు ఇప్పుడు బుజ్జి గారు కూడా ఉన్నారు, వైజాగ్ బుజ్జి గారు. అసలు యలమంచిలో ఉత్సవాలు జరిగాయంటే ఆయన ఎంతో ఫేమస్. వైజాగ్ బుజ్జి గారు అంటే యలమంచిలో సంక్రాంతి సంబరాలు అన్న స్థాయికి ఈయన తీసుకొచ్చేసారు. సార్ ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు? అదేవిధంగా ఈ ఆలోచన అంటే యువతంతా కూడా సంక్రాంతి అంటే కోడి పందాలు, జోదాలు అన్న భ్రమలోనే ఉంటారు. కానీ మీరు వినూత్నంగా అంటే కోడి పందాలు ఎక్కడ జరిగితే ఫ్యామిలీస్తో వెళ్ళడానికి ఉండదు, కానీ మీరు పెట్టే కార్యక్రమాలు అందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి, పిల్లలతో వచ్చి సరదాగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఎన్ని సంవత్సరాలు ఇది చేస్తున్నారు మీరు? అందరికీ సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మీది 8వ సంవత్సరం. 8వ సంవత్సరం అంటే మేము ఫస్ట్ నుంచి కూడా చిన్నగా స్టార్ట్ చేసాం. ముందు 200 మంది కాడి నుంచి స్టార్ట్ చేసాం. ఈరోజు రోజుకొచ్చి 9,000 మందికి భోజనాలు పెడుతున్నాం. టిఫిన్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. అలాగే మాకు ఏంటంటే మా గ్రామ దేవత అంటే బాగా నమ్మకం మాకు చిన్నప్పటి నుంచి కూడా. దాని మీద ఆవిడ చెప్పుకుంటూ వస్తూ ఉంటుంది ఇక్కడ. మాకు ప్రతి శుక్రవారం ఆవిడ వస్తుంది అందరిలోకి ఇక్కడ. దాని మీద ఆ మక్కువ మీద ఎక్కువ నాకు నమ్మకం ఎక్కువై భోజనాలు అవి కూడా పెట్టి దీన్ని ఇంతవరకు తీసుకొచ్చాం. సరే, అంటే ఏ తారీఖులో ఉంటుంది ఇక్కడ సంబరాలు? ఏ తారీఖులో జరిగితే ముందుగా కానీ తర్వాత ఏమైనా కార్యక్రమాలు, ఏదన్నా వినోద కార్యక్రమాలు అవనివ్వండి, ఏదైనా పోటీలు ఏమన్నా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు? 9వ తారీఖునేమో వాలీబాల్ పోటీ జరుగుతుంది. ఫస్ట్ ప్రైజ్ 36,000, సెకండ్ ప్రైజ్ 27,000, మళ్ళీ 3వ ప్రైజ్ కూడా పెట్టారు 9,000. అలాగే ముగ్గుల పోటీలు 13, సైకిళ్ళు లేడీస్ ప్రోగ్రాలు అన్నీ 13. సార్ ఇప్పుడంటే వచ్చిన వాళ్ళకి ఏమన్నా ఏర్పాట్లు, భోజనం ఏర్పాట్లు కానీ లేకపోతే వినోద కార్యక్రమాలు ఏమేమి పెడుతున్నారు?
అన్నీ ఉంటాయి, ఎవరికి లోటుపాట్లు ఏముండవు. మా ఊరు వచ్చిన వాళ్ళు అందరినీ ప్రతి వాళ్ళని అతిథిగా చూసుకుంటాం. అలాగే ఇది 8వ సంవత్సరం కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా దీన్ని మించి అప్పుడు చేస్తాం. మాకు అందరూ సహకరిస్తున్నారు. ప్రతి ఊరు జనం అందరూ ప్రతి ఊరు నుంచి వచ్చిన చిన్న ప్రాబ్లం లేకుండా అన్నీ సర్దుబాటు చేసుకుని వెళ్తున్నారు. అలాగే సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళ సపోర్ట్ ఇలాగే ఉండాలి. మేము ఏటేళ్ళ కాలం మేము ఉన్నంతకాలం ఇలాగే చేస్తాం. ఇది నిర్వాహకులు చెప్తున్నారు బుజ్జి గారు. ఇక్కడ ఎప్పుడూ కూడా ఇంచుమించుగా 8 సంవత్సరాల నుండి మేము ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాం, సంక్రాంతి సంబరాలు చేస్తున్నాం. అంగరంగ వైభవంగా అయితే మా యలమంచిలి మండలంలో యలమంచిల్లో అయితే సంక్రాంతి సంబరాలు చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఎవరికి కూడా వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మహిళలకు, చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళు అందరూ కూడా వచ్చి మంచిగా ఎంజాయ్ చేసే విధంగా అయితే మేము ఏర్పాట్లు చేస్తాం. భోజనం ఏర్పాట్లు, అదేవిధంగా వినోద కార్యక్రమాలు కూడా, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు, ఈవెంట్స్ అనేవి మేము కండక్ట్ చేస్తామని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాట్లు అయితే ప్రస్తుతానికి అన్నీ కూడా ఫ్లెక్సీలు, అదే కలర్ఫుల్గా మొత్తం తోట అంతా అసలు కొబ్బరి తోట అంటేనే అసలు పచ్చదనం, కానీ ఆ పచ్చదాన్ని ఇంకా ఎక్కువ చేసే విధంగా అయితే కొన్ని ఏర్పాట్లు కూడా చాలా రకాల అయిన కొబ్బరి చెట్లు రంగులు వేసి రంగురంగులు మయమే చేసేసారు మొత్తం కొబ్బరి తోట అంతా కూడా. అదేవిధంగా ఇక్కడ కొన్ని చూసుకోవచ్చు మనం, ఇటు చూసుకుంటే కొన్ని చిన్నపిల్లలకు వచ్చే వాళ్ళకి, అదేవిధంగా ఫ్యామిలీస్తో వచ్చే వాళ్ళు, పెద్ద చిన్న పిల్లలందరికీ కూడా వినోద కార్యక్రమాలు, కొన్ని గేమ్స్ అని ఏర్పాటు చేస్తున్నాం. అవి కూడా మనం చూద్దాం ఏమేమి ఉన్నాయి ఏంటని, అవి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దామండి. చూసుకోవచ్చు అంటే ఇదొక తోట, అదొక తోట. ఈ రెండిట్లీ కూడా అనుసంధానం చేస్తే ఒక బ్రిడ్జిని కూడా, ఒక టెంపరీ బ్రిడ్జిని కూడా ఒక ఏర్పాటు అయితే చేశారు చెక్కలతో. చాలా ఆహ్లాదకరంగా వచ్చే వాళ్ళకు కూడా సరదాగా ఉండే విధంగా అయితే ఒక టెంపరీ బ్రిడ్జ్ అయితే ఏర్పాటు చేశారు. అంటే ఇదంతా కూడా పచ్చని పొలాల మధ్య ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేసి వచ్చే వాళ్ళందరికీ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉండే విధంగా అయితే ఏర్పాట్లు అయితే చేశారు నిర్వాహకులు. ఇదంతా కూడా వచ్చే వాళ్ళు అంటే ఉభయ గోదావరి జిల్లాలో ఏ జిల్లాకి వచ్చినా, ఎక్కడికి వెళ్ళినా అంటే ఎలా ఉంటుందంటే అండి, అందరికీ కూడా ఎవరైనా మనం సెలవులకి చుట్టాల ఇంటికి వెళ్తే 1 రోజు 2 రోజులు, చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే 1 రోజు అయిపోయిన తర్వాత ఎంత బాధపడతామో వెళ్ళిపోవడానికి, ఆ విధంగా ఇక్కడ సంక్రాంతికి పశ్చిమ గోదావరి జిల్లాలో వస్తే అంత బాధాకరంగా ఉంటుంది. 3 రోజులైనా సంబరాలు అనుకునే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంటారు. చూద్దాం, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఏమేమి ఉన్నాయి ఏంటనేది మనం తెలుసుకుందాం రండి లోపలికి. కొన్ని వినోద కార్యక్రమాల కోసం కొన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అంటే ఒక స్టేజ్ ఏర్పాటు చేస్తున్నారు, అది తర్వాత చుట్టుపక్కల కూర్చుని మొత్తం అందరూ వీక్షించే విధంగా అయితే కొన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇవన్నీ మనం చూసుకోవచ్చు. అంటే ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా అందరికీ కనిపించే విధంగా ఒక స్టేజీ టైప్ ఏర్పాటు చేసుకుని, ఆ విధంగానే చుట్టూ కూడా అందరూ కూర్చునే విధంగా అయితే ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే కూడా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకోవచ్చు, చిన్నపిల్లలకి అందరికీ సరదాగా వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరూ కూడా సరదాగా ఎంజాయ్ చేసే విధంగా కొన్ని ఆటకు సంబంధించిన అయితే ఇక్కడ అయితే ఏర్పాట్లు చేసేది. జెయింట్ వీల్ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. చిన్నపిల్లలు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, ఫ్యామిలీతో వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు, చిన్న పెద్ద అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఉత్సాహంగా తిరిగి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు ఈ సంక్రాంతి సంబరాల్లో. మనం ఇవన్నీ చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ 14, 15, 16 ఈ 3 రోజులు కూడా ఇక్కడ ఎంతో అంగరంగ వైభవంగా అయితే సంక్రాంతి సంబరాలు అయితే జరుగుతాయి. ముఖ్యంగా ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా చాలా పలు చోట్లయితే ఈ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. మనం చూడవచ్చు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఏర్పాట్లు అయితే ప్రస్తుతానికి జరుగుతున్నాయి. ఈ 2-3 రోజుల్లో కూడా ఏర్పాట్లు అయితే పూర్తవుతాయని చెప్పేసి ఆ నిర్వాహకులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా గుర్తొచ్చేది అసలు సంక్రాంతి అంటే ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఒకప్పుడు ప్రతి ఒక్కరూ కూడా కోడి పందాలు, జోదాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు మహిళలు కూడా మేము బయటికి వెళ్ళాలి, అందరితో పాటుగా సరదాగా చూడాలి ఈ సంక్రాంతి. మాకు సంక్రాంతి టైం 365 రోజుల్లో కూడా ముఖ్యంగా ప్రత్యేకమైన పండుగ ఏదైనా ఉందంటే సంక్రాంతి. కానీ సంక్రాంతి పిండి వంటలు, అదేవిధంగా పూజల కార్యక్రమాలే కాకుండా సరదాగా బయటికి వెళ్ళి ఫ్యామిలీస్తో గడపాలని చాలామంది అనుకుంటారు. కానీ జోదాల వల్ల, కోడి పందాల వల్ల అక్కడ కొంతమంది ఆకతాయిలు ఉంటారు, మద్యం సేవించుంటారు. దానివల్ల బయటికి వెళ్ళలేని స్థితిలో మహిళలు, చిన్నపిల్లలు ఉంటారు. కానీ వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా కొంతమంది నిర్వాహకులు అయితే ఇటువంటి సంక్రాంతి సంబరాలను ఏర్పాటు చేసి అందరూ వచ్చే విధంగా మంచి ఆటల కార్యక్రమాలు, అదే విధంగా మంచి వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేసి అందరూ వచ్చి ఎంజాయ్ చేసే విధంగా అయితే కొన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూడా చాలామందికి మంచి ఉత్సాహాన్ని అయితే కలిగిస్తాయి. ఎందుకంటే
ఎక్కడెక్కడి నుండో ఇతర రాష్ట్రాల నుండి, దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల ఇతర రాష్ట్రాల నుండి ఎంతోమంది మహిళలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎంతెంతో దూరం నుండి అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. దానివల్ల వచ్చిన వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచి మంచి ఏర్పాట్లతో, భోజన ఏర్పాట్లతో, అదేవిధంగా వినోద కార్యక్రమాలతో అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే నిర్వాహకులు చేస్తున్నారు. అదేవిధంగా అంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎవరైనా సరే సంక్రాంతి అంటే ఒక ప్రత్యేక పండుగగా అయితే గుర్తిస్తారు. దానివల్ల ఏంటంటే సంక్రాంతి వచ్చిందంటే చాలామంది ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో, ఇతర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి, కొంతమందికి ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా సెలవు దొరక్క, అదేవిధంగా ప్రయాణం రీత్యా బస్సు కానీ, ట్రైన్కి కానీ కొన్ని ఇప్పుడున్న సీజన్కి అవన్నీ కూడా అసౌకర్యాలుగా భావించి రాలేకపోతారు. కానీ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అన్ని ప్రదేశాలకు వెళ్ళి సంక్రాంతి సంబరాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ప్రతి ప్రదేశానికి వెళ్ళి ఎంజాయ్ చేయాలని ఉద్దేశంతోనే ఇక్కడికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ సంక్రాంతిలో ఈ 3 రోజులు కూడా పలు చోట్ల పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పలు చోట్ల ఇటువంటి సంబరాల ఏర్పాట్లు అయితే ప్రస్తుతం ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఈసారి ప్రత్యేకంగా తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో కేరళకి సంబంధించినటువంటి ఒక పడవల పోటీ కూడా ఏర్పాటు చేస్తున్నట్టయితే చెప్తున్నారు. ఈసారి చాలా అంగరంగ వైభవంగా అయితే ఈ పోటీలు కూడా చేపట్టే విధంగా ఉంటాయని చెప్పేసి ఆ నియోజకవర్గంలో కూడా చెప్తున్నారు. అదేవిధంగా కొన్ని ఏరియాల్లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, భీమవరం, తణుకు, నరసాపురం, అదేవిధంగా యలమంచిలి, ఈ ఏరియాలు అన్నింటిలో కూడా సంక్రాంతి సంబరాలు ఈసారి చాలా అంగరంగ వైభవంగా చేస్తాము. వచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఇతర రాష్ట్రాల నుండి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ నుండి వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మంచి మంచి ఏర్పాట్లు చేసి ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా అందరూ కూడా ఈ 3 రోజులు కూడా ఎంజాయ్ చేసి వెళ్ళే విధంగా మేము ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి నిర్వాహకులు కూడా చెప్తున్నారు. మీరు కూడా ప్రతి ఒక్కరూ కూడా మా యూటీవీ ప్రేక్షకులందరూ కూడా మా ద్వారా మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా సంబంధించి మా ఛానల్ నుండి ఎప్పటికప్పుడు మీకు ఎటువంటి సంక్రాంతి సంబరాలు ఎక్కడెక్కడ జరుగుతున్న ప్రతిదీ కూడా మేము అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. అందరూ కూడా సంక్రాంతి సంబరాలకి మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా రావడానికి ప్రయత్నించండి. రాలేని వాళ్ళు మా ఛానల్ ద్వారా మీరు చూడండి. అదేవిధంగా మీరు కూడా రాబోయే రోజుల్లో సంక్రాంతి సంబరాల్లో పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎన్నో ఆటల పోటీలు కూడా ప్రవేశపెడుతున్నాం అని చెప్తున్నారు. యువతికి, అదేవిధంగా చిన్నపిల్లలకి, మహిళలు అందరూ కూడా వస్తూ ఉంటారు. వాటి గురించి కూడా మనం అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా ఎన్నో ఆటల పోటీలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. ఏమేమి ఉంటాయి ఇప్పుడు? రేపు 9వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు ఈ 3 రోజులు కూడా స్టేట్ లెవెల్ వాలీబాల్ నిర్వహించడం జరుగుతుందండి. ఇందులో మొదటి బహుమతి వచ్చిన వాళ్ళకి 36,000, రెండవ బహుమతి 27,000, మూడవ బహుమతి కింద 18,000 ఇవ్వడం జరుగుతుంది. స్టేట్ లెవెల్లో ఎవరైనా కూడా వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చిన క్రీడాకారులకి రూమ్ అరేంజ్ చేయడం కానీ, వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయడం కానీ, వాళ్ళకి అన్ని వసతులు కూడా ఇక్కడ కల్పించి వాళ్ళని చూసుకోవడం జరుగుతుందండి. అదేవిధంగా అంటే మహిళలు, చిన్నపిల్లలు కూడా వస్తారు కదా, వాళ్ళకి ఎటువంటి గేమ్స్ పెడుతున్నారు? స్టేజ్ మీద ఆర్కెస్ట్రా ఇలాంటి ప్రోగ్రామ్సే కాకుండా ఇక్కడికి వచ్చిన లేడీస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడానికి స్టేజ్ గేమ్స్, ఇంకా హౌసీ గేమ్ అంటే హౌసీ విన్ అయిన వాళ్ళకి మనం ఒక గిఫ్ట్ లైక్ ఒక గోల్డ్ కాయిన్ అమౌంట్ లా జోదం టైప్ కాకుండా ఏదైనా గిఫ్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేసే విధంగా చేస్తారా? వాళ్ళు పార్టిసిపేట్ చేసి విన్ అయితే అందులో అన్న కమిటీ తరపున ఒక గిఫ్ట్ ఇచ్చి వాళ్ళని అలా ఎంకరేజ్ చేసే విధంగా. ఓకే అండి. అదేవిధంగా చిన్నపిల్లలు కూడా వస్తూ ఉంటారు. చాలా ఆహ్లాదకరమైన ప్రదేశం ఇదంతా కూడా. అంటే ఎంజాయ్ చేసే విధంగా, అంటే వాళ్ళ గేమ్స్ కానీ, ఆటల పోటీలు, చిన్నపిల్లలకు కూడా ఏమన్నా పెడుతాయి? చిన్నపిల్లలకు కూడా గేమ్స్ నిర్వహించడం జరుగుతుందండి. ఆ గేమ్స్లో విన్ అయిన వాళ్ళకి మంచి గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అంటే ఎన్ని రోజులు ఉంటాయి అంటే గేమ్స్? ప్రతిరోజు వచ్చిన వాళ్ళు అంటే 3 రోజులు కండక్ట్ చేస్తున్నారు కదా సంబరాలు, 3 రోజులు జరుగుతాయి. ఆ 3 రోజులు కూడా ఏమైనా గేమ్స్ ఉంటాయి? పర్టికులర్గా ఒక రోజు అనేది ఏమైనా మెన్షన్ చేస్తున్నారు? 3 రోజులు కూడా గేమ్స్ ఉంటాయండి. 3 రోజులు కూడా గేమ్స్ ఉంటాయి. 3 రోజులు కూడా ఈ హౌసీ ఉంటుంది. ఓకే. అంటే ముఖ్యంగా అదే ఇందాక కూడా అడగడం మర్చిపోయాను, ఎంట్రన్స్ టికెట్ ఏమైనా ఉంటుందా దీనికి? అంటే మన సంబరాలు రావాలంటే ఎవరికైనా ఎంట్రన్స్ టికెట్ అటువంటి ఏం తీసుకుని? లేదండి, సంబరాలకు రావడానికి ఎలాంటి ఎంట్రీ టికెట్ ఉండదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఫ్రీగా టిఫిన్, మధ్యాహ్నం భోజనం, స్నాక్స్, వాళ్ళకి ఏం కావాలో అన్నీ కూడా ఇక్కడే అరేంజ్ చేస్తామండి. దీనికి ఏ విధమైన టికెట్ ఇలాంటివి ఏమి ఉండదు. అందరూ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయాలనేదే మా యొక్క ఉద్దేశం. ఈయన చెప్తున్న విధానం ఎలా ఉందంటే, మనం సంక్రాంతి సంబరానికి ఎక్కడో ఒక చోటకి వచ్చినట్టు కాకుండా మన ఒక ఫ్యామిలీ దగ్గరికి వచ్చినట్టు, ఒక ఫ్యామిలీ మార్నింగ్ టిఫిన్ చేసి, మధ్యాహ్నం భోజనం చేసి, సాయంత్రం మధ్యలో స్నాక్స్, ఇవన్నీ కూడా సరదాగా ఒక కుటుంబంతో గడిపే విధంగా ఉంటాయని చెప్పేసి ఆయన చెప్తున్నారు. నిజంగా ఇది ఎవరో కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా రావాలి. అదే వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఆర్కెస్ట్రా, జబర్దస్త్ టీం అందరూ కూడా వస్తారని చెప్తున్నారు. ఏమేమి ఉంటున్నాయి? ఎన్ని రోజులు ఉంటాయి?
అసలు ఉదయం 14వ తారీఖు భోగి రోజు కానించి 14, 15, 16 ఈ 3 రోజులు కూడా ఉదయం భోగి మంటలతో ముందు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ భోగి మంట స్టార్ట్ చేసిన తర్వాత విందుకు అది భోగి మంట స్టార్ట్ అయిన మాకు వినోదం అండి. ఇటు జబర్దస్త్ టీమ్ అనండి, జబర్దస్త్ టీమ్ అనండి, దాని తర్వాత ఆర్కెస్ట్రా అనండి. నైట్ 9, 10 దాకా కూడా ప్రతి 3 గంటలకు ఒక ప్రోగ్రాం. 14వ తారీఖు మొదలుకొని 16వ తారీఖు సాయంకాలం 9 గంటల వరకు కూడా ప్రతి 3 గంటలకు ఒక ప్రోగ్రాం ఉంది, స్టేజ్ ప్రోగ్రాం. ఇటు జబర్దస్త్ టీమ్ అవ్వండి, ఆర్కెస్ట్రా అవ్వండి, ఇంకా మరి ఏదైనా అవ్వండి. అసలు ఆ మహిళలకు ఇక్కడికి వచ్చారంటే ఈ బరిలోకి అసలు బయటికి వెళ్ళాలనేది అసాధ్యం. అంటే చూసుకుంటే మార్నింగ్ నుండి ఎన్ని గంటల నుండి స్టార్ట్ అవుతుంది, నైట్ ఎన్నింటి వరకు ఉంటుంది? అంటే భోజనం ఏర్పాట్లు ఎలా ఉంటాయి? అంటే ఎక్కడ ఏమన్నా ఒక భోజనానికి సెపరేట్గా ఏమన్నా ఒక షెల్టర్ ఏర్పాటు చేస్తున్నారా, బర్ఫీ పెడుతున్నారా, లేకపోతే ఏ విధంగా ఎవరికి ఇబ్బందులు లేకుండా? అంటే మహిళలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు కదా, మొత్తం అందరూ ఇబ్బందులు పడకుండా ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు? 14వ తారీఖు ఉదయం 8 గంటలన్నరకు భోగి మట్టు ముందు స్టార్ట్ అవుతుంది. మన అందరికి కూడా మరి పెద్దలందరూ ఉంటారు, అందరూ కూడా మన ఊరికి గ్రామ పెద్దలు అని మరీ ముఖ్యంగా ఇదంతా కూడా కమిట్మెంట్ చేసి వైజాగ్ బుజ్జి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. వైజాగ్ బుజ్జి గారి ఆధ్వర్యంలో ఉదయం 8:30 కానించే కూడా భోగి మంట అనేది స్టార్ట్ అవుతుంది. భోగి మంట స్టార్ట్ అయిన అనంతరం స్టేజ్ ప్రోగ్రామ్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్ అనండి, ఆర్కెస్ట్రా అనండి. మధ్యాహ్నం 12 గంటల కంటే లంచ్ 9,000 మందికి అండి, 80 ఐటమ్తో. అసలు ఇటు పశ్చిమ గోదావరి జిల్లా అనండి, అటు అంబేద్కర్ కోనసీమ జిల్లా అనండి, రోజుకి 9,000 మంది భోజనాలు అనేది పెట్టడం అనేది ఇంకా మీరు ఇంకా ఏ బరిలో చూసి ఉంటారు. అంటే కోడి మాసం పెడతారని వేరే నాన్ వెజ్ ఉంటాయి? 80 ఐటమ్ అంటే మెయిన్ ముఖ్యంగా కోడి మాసం, చికెన్ కూర. 80 తినే వాళ్ళకి 80 తినలేని వరకు పప్పు కూర కూడా ఉందండి. పప్పు, సాంబారు, రైస్, పెరుగు, ఒక 80 కూర, పచ్చి పులుసు, పైకి ఇందులో మన విత్ స్వీట్ అండి. మొట్టమొదటి ప్లేట్లో పడి స్వీట్ ఐటమ్. ముందుకుండా వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. వాటర్ బాటిల్తో ఒక ప్లేట్లో ఒక స్వీట్, చికెన్ ఐటమ్. చికెన్ తెల్లవెళ్ళని వారు మామూలుగా వెజ్ కూర పెట్టాం. దాని తర్వాత మళ్ళీ 3 గంటల 5 టీ అండి. టీ అంటే మరి మామూలుగా కొట్లో తాగి టీ 5 రూపాయలు 10 రూపాయలు టీ ఉండదండి. ఒక పాలు ప్యాకెట్ తెప్పించి పోసామంటే పాలలో ఒక చుక్క కూడా నీళ్ళు కరపలేనంత చిక్కటి టీ. అదేనండి. ఇప్పుడు ఏంటంటే మన పశ్చిమ గోదావరి జిల్లా వాసులందరూ మనసు ఎంత తెల్లగా ఉంటారో తెల్లగా ఉంటాయని చెప్తున్నారు. మీరు అసలు ఇటు పక్క రాష్ట్రాల నుంచి కూడా ఆల్రెడీ ఇటు తెలంగాణ ఉండి, ఇటు ప్లస్ కర్ణాటకనే ఉండి, ఇటు మన ఆంధ్రప్రదేశ్లో కట్మ జిల్లాలోనే ఉండి అందరూ కూడా ఎప్పుడా అనుకున్న సంక్రాంతి పండగ మరికొన్ని రోజుల్లో రానే ఉంది మీ దగ్గరికి. 14, 15, 16 పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం యలమంచిలి గ్రామంలో సంక్రాంతి వార్షికోత్సవం 8వ సంవత్సరం అండి ఇది. అసలు కనీ విరి ఎరగని రీతిలో కూడా ఇది అప్పుడు 8వ సంవత్సరం ఉండాలి, ఇట్టే గడిచిపోయింది. ఈ సంవత్సరం తర్వాత 9వ సంవత్సరం దీనికి ధీటుగా కూడా ఉండిపోతుందండి. 8వ సంవత్సరం తర్వాత 9వ సంవత్సరం దీనికి ధీటుగా కూడా ఇవన్నీ కూడా వైజాగ్ బుజ్జి గారు వారి యొక్క పర్యవేక్షణలో, వారి యొక్క బృందం పర్యవేక్షణలో అన్నీ కూడా జరుగుతున్నాయండి. ఇటు చిన్నలాగా ఉండి, ఇటు పెద్దలాగా ఉండి, ప్రతి ఒక్కరికి కూడా చిన్నపిల్లలతో శుద్ధ, పెద్దవారికి శుద్ధ, మహిళలకు శుద్ధ, ప్రతి ఒక్కరికి కూడా వారికి కావాల్సిన ప్రోగ్రామ్స్ అనేటువంటి ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఇటు ఐసీఎస్ చిన్నపిల్లలు మాకేమీ లేవనుకోవద్దు, వారికి తగ్గ ప్రోగ్రామ్స్ కూడా వారికి ఉన్నాయి, మహిళలకు ఉన్నాయి, యూత్ వరకు ఉంది, అంత పెద్దవారికి కూడా ఉన్నాయి. అసలు ఈ బరిలోకి వచ్చారంటే కాలు బయట పెట్టక్కర్లేదు. మీరు పక్కాగా డ్యాన్స్ షూట్ మీకు ఈ మీడియా ముఖంగా మీకు చెప్పేది ఏంటంటే, నేను 14వ తారీఖు భోగి మంటలు, 15వ తారీఖు పెద్ద పండగ, 16వ తారీఖు కనుమ పండగ, 3 రోజులు కూడా 9,000 మందికి భోజనాలు, 80 ఐటమ్స్. 80 తినలేని వారికి మామూలు వెజ్ కూర కూడా ఉంది. కానీ 9,000 మంది భోజనాలు, ఉదయం పాటు టిఫిన్స్ కూడా ఉన్నాయి. సాయంకాలం 3 గంటల 5 స్నాక్స్ అండి, టీ ప్లస్ సమోసా ఐటమ్స్ కూడా, స్నాక్స్ ఐటమ్ కూడా ఉంది. అన్న ఇప్పుడు నైట్ కూడా ఇక్కడ షెల్టర్ ఏర్పాటు చేస్తే ఆ 3 రోజులు కూడా ఇక్కడ ఉండిపోయి శుభ్రంగా మార్నింగ్ లేచి సంక్రాంతి సంబరాలు చూసి 3 రోజులు కూడా ఇక్కడ ఉండే ఏర్పాట్లు చేస్తే కూడా బాగుంటుంది. మీ బుజ్జి గారిని అలాగే ఏర్పాటు చేయమని చెప్పి నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేయించండి. మరి తప్పనిసరిగా కూడా మరి మీరు అడిగారు కానీ మీ మీడియా మొత్తంగా మరికొన్ని రోజుల్లో కూడా మరియు వచ్చే సంవత్సరం అలాంటి ఏర్పాట్లు కూడా చేస్తానికి మరి మా టీం తరఫున, వారి యొక్క బృందం తరఫున మేమందరూ కూడా మరి ట్రై చేస్తాం కంపల్సరిగా. అసలు ఈ బరిలోకి వచ్చారంటే బయటికి వెళ్ళక్కర్లేదు. మీరు ఎప్పుడు అనుకున్న సంక్రాంతి పండుగ మరికొన్ని రోజుల్లో రానుందే ఉంది, 3 రోజులు కూడా. ఇక్కడ ఈ బరిలోకి వచ్చిన వాళ్ళందరూ ఏమనుకుంటారంటే అప్పుడే అయిపోయింది 3 రోజులు, అప్పుడే అయిపోయింది 3 రోజులు, ఇంకో కొన్ని రోజులు ఉంటే బాగున్నాయేమో అన్న ఒక ఫీలింగ్స్ ఉంటుంది ఎప్పుడు కూడా. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం యలమంచిలి గ్రామంలో శ్రీ 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 మూలస్థానేశ్వరి అమ్మవారి సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి వైజాగ్ బుజ్జి గారి ఆధ్వర్యంలో. ప్రతి ఒక్కరు కూడా ఈ మీడియా ముఖపరంగా
మరి మీ టీవీ వారు వచ్చారు కాబట్టి ఈ ఛానల్ చూసే వారందరూ కూడా ఈ 3 రోజులు కూడా వచ్చి సంక్రాంతి సంబరాలు చూసి జయప్రదం చేస్తారని మరీ కూడా కోరుచున్నాం. తప్పకుండా వస్తారని, ఎందుకంటే ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణ ఇతర దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల నుండి ఎక్కడెక్కడ నుండి వస్తారు కాబట్టి కంపల్సరీగా ఈ ఉత్సవాలు అటెండ్ అయ్యే విధంగా ఉంటాయి. ఇప్పుడు మిత్రుడు చెప్తున్నాడు రకరకాల కూరలతో వంటకాలు, పిండి వంటలు అని చెప్పేసి. నిజంగా మా ఛానల్లో ఈ స్టోరీ చూస్తున్నప్పుడు కూడా, ఈ ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడు వెళ్దామా పశ్చిమ గోదావరి, ఎప్పుడెప్పుడు వెళ్దామా ఎలమంచి అనే విధంగా అయితే వంటకాలన్నీ కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. కంపల్సరీగా మా మిత్రుడు కూడా ఆల్రెడీ ఆయన మాటలో నిన్న పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు యాస ఎటువంటిగా ఉంటుందంటే అండి, ముఖ్యంగా మా వాళ్ళు తిట్టినా సరే చాలా కమ్మగా ఉంటుందండి. అసలు ఒక తిట్టు కూడా వీడు తిట్టాడా అనే విధంగా అంత ప్రేమగా మాట్లాడతారు మా వాళ్ళు అందరూ కూడా. కంపల్సరీగా మీరు కూడా ఈ తెలంగాణ నుండి ఇతర రాష్ట్రాల నుండి ప్రతి ఒక్కరు వచ్చే వాళ్ళందరూ కూడా ప్రతి ఏరియాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో, తూర్పు గోదావరి జిల్లా ప్రతి చోట జరిగే సంక్రాంతి సంబరాల్లో పాల్గొని అందరూ కూడా ఉత్సాహంగా మళ్ళీ తిరిగి వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళాలి, జాగ్రత్తగా రావాలని చెప్పేసి మా యూటీవీ నుండి కూడా మేము కోరుకుంటున్నాం. ఇది సంక్రాంతి సంబరాలకు సంబంధించి ఏర్పాట్ల గురించి, మా ఇక్కడ ఏర్పాట్ల గురించి ప్రత్యేకమైన స్టోరీ. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ యూటీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.